హే ఆల్, హైదరాబాద్లోనే మస్ట్ విజిట్ 5 పీస్ఫుల్ ప్లేసెస్ని ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విజయ్ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్. దీని ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు. చాలా పీస్ఫుల్గా ఉండే ఈ ప్లేస్ వచ్చేసి కొండాపూర్లో అయితే ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే మనం చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఎడారి చెట్లను అయితే చూసేద్దాం. ఇవి లైక్ ఇసుకలో ఎక్కువగా పెరిగే చెట్లు అన్నింటిని ఇక్కడైతే మనకి గ్రోన్ చేస్తూ చూపించారనమాట. ఇక్కడ నుంచి ఎటు చూసినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంటుంది. చెట్లే కాదు, ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఒక ఫేవరెట్ స్పాట్ కూడా ఉంది, అదే ఈ ప్లేస్. ఇక్కడ నేను బోటింగ్ అయితే చేశాను. హాయ్ గాయ్స్, నేను ఇక్కడ బోట్ రైడ్ చేశాను అనమాట. నాకు బండి కూడా నడపను రాదు. ఫస్ట్ టైం నేను ఒక్కరిదాన్ని సింగిల్ బోట్ నడిపాను. ఇక్కడ నాకు బోట్ ఇచ్చేసి వదిలేసాడు. నేను లోపలికి వెళ్ళాక జాగ్రత్తగా వెళ్ళని చెప్పాడు. భయపడద్దు అన్నాడు. 70 రూపీస్ ఇక్కడ టికెట్, బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అలా బోట్ రైడ్ని ఎంజాయ్ చేశాక పార్క్ చుట్టూ చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే ఫ్యామిలీ పిక్నిక్స్కి చాలా బాగుంటుంది అండ్ చిల్డ్రన్స్కి పర్ఫెక్ట్ ప్లేస్, చిల్డ్రన్ ప్లే ఏరియాకి అయితే. ఇంకా ఈ పార్క్ విజిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దుర్గం చెరువుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ పార్క్ దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఈ ప్లేస్ కూడా. ఈ పార్క్లో అయితే మనం సరదాగా ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ వాకింగ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పక్కనే రివర్ ఉంటుంది. రివర్ని చూస్తూ ఆ వైబ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చిల్డ్రన్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది అండ్ పెద్దవాళ్ళ కోసం కూడా ప్లే ఏరియా ఉంది. అండ్ మన దుర్గం చెరువులో బోట్ రైడింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అదిగో ఈ కనిపిస్తున్న బోట్ అయితే స్పీడ్ బోట్. ఇక్కడ నుంచి నేను చాలా దూరం వాక్ చేశాను. ఆల్మోస్ట్ బీచ్ బ్యాక్ సైడ్కి వచ్చి కూడా చాలా దూరం వెళ్ళాను. ఇలా ఈవినింగ్స్ ఇక్కడ టైం అయితే ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్స్ వాల్స్ మీద కృష్ణుడి అవతారాలని, రామాయణాన్ని డిస్ప్లే చేశారనమాట చాలా నీట్గా. టెంపుల్ అంతా చూసి ప్రసాదం కూడా తీసుకొని ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే జస్ట్ 800 కిలోమీటర్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను.
ఈ టెంపుల్లో మనకి రాధాకృష్ణులతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనమిస్తారు. ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకొని నెక్స్ట్ ప్లేస్ని అయితే చూసేద్దాం పదండి. ఇంకా 5th ప్లేస్ వచ్చేసేసి శిల్పారామం. ఇది మాదాపూర్కి దగ్గరలోనే ఉంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 60 రూపీస్. ఇదైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసమే స్టార్ట్ చేసిన ఒక విలేజ్ వైబ్ అయితే ఉంటుంది మనకి. ఈ ప్లేస్ని ఈవినింగ్ చేస్తే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ అలాగే ఎవ్రీడే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉంటాయి. వచ్చి చూస్తే మనం చాలా టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ని క్రాఫ్ట్స్ని చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 స్టాల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మట్టి బొమ్మలు, ఇంకా ఏం కావాలన్నా సరే ఇక్కడికైతే మనం వచ్చేయాల్సిందే. ఇక్కడైతే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ శిల్పారామంలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది అండ్ బోటింగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణుడి చరిత్ర మొత్తాన్ని చూసేస్తున్నాం. ఇక్కడైతే కన్నయ్య చరిత్ర మొత్తాన్ని వాల్స్ మీద చాలా నీట్గా డిస్ప్లే చేశారు. నెక్స్ట్ మనం చూసేసేది ట్రైబల్ విలేజ్. ఇదైతే సూపర్ కూల్గా ఉంటుంది. ట్రైబ్స్ అందరూ ఎలా ఉండేవారు అని చెప్పి మొత్తం మనకి డిస్ప్లే చేశారు ఇక్కడ. శిల్పారామంకి వచ్చేస్తే మనకి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా దొరికేస్తాయి. ఇంకా శిల్పారామం లోపలే కాదు బయట కూడా మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి నెక్స్ట్ విజిట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏం విజిట్ చేయాలనుకుంటున్నామో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్.